కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన ఒకటే విమర్శిస్తుంది. టీడీపీ నాయకులు గాని, ఎమ్మెల్యేలు గాని విమర్శించట్లేదు. ఎందుకంటారు? జనసేన ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఎప్పుడు బయటపడి సొంతగా ఎదగాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే ఏవైనా రేపు ఎన్నికల్లో ఏమన్నా చంద్రబాబు గారు దయతెలిచి 21 నుంచి ఏమైనా 30 35 లేదంటే 28 29 ఇస్తే దాన్ని పెంచుకోవాలనే ఒక తాపత్రయంలో చేసేటువంటి ప్రచారాలు తప్ప వాళ్ళకేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, సింగిల్గా పోటీ చేస్తే 175 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రావన్న సంగతి వాళ్ళకి బాగా తెలుసు. కానీ మొన్న కాకినాడలో ఒక ఎమ్మెల్యే కూడా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే వచ్చి కాకినాడలో పోటీ చేయని చెప్పి. ఏంటండి? అదేనండి, వీళ్ళకి ఏంటంటే ఎవ్వరూ కూడా జనసేన పార్టీని విడిగా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు గారిని, బీజేపీని, ఇంకోటో పార్టీని పట్టుకుంటే కానీ ఎమ్మెల్యే అవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న నాయకుడి యొక్క అనుచరులు వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి విమర్శించేటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఎవరైనా ఒక 3 ఎన్నికలు సింగిల్గా పోటీ చేసినటువంటి నాయకుడు కానీ, పార్టీ కానీ ఎక్కడైనా మన దేశంలో, ఈ దేశంలో చూసాం మనం. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు విమర్శించి సవాళ్లు విసిరితే వాళ్ళు కూడా ఒక నాయకులుగా చలామణి అవుదాం అనేటువంటి భాగంలోనే ఈ పంతం నానాజీ చేసినటువంటి వ్యాఖ్యలు. పంతం నానాజీ ముక్కి మూలిగి ఈసారి 3 పార్టీలకు పుట్టిన కూటమి పార్టీ ద్వారా అయినటువంటి ఎమ్మెల్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి పరిస్థితి. ప్రజలు నవ్వుకుంటున్నారు. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే సింగిల్గా పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని గెలిచి ఎమ్మెల్యేలు అయ్యి ప్రభుత్వంలోకి వచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఆ స్థాయి ఏంటనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. అంతేగాని 3 పార్టీలతో ముక్కి మూలిగి 20 సీట్లకు పోటీ చేసినటువంటి పార్టీ నాయకుడి యొక్క అనుచరులు వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే అది నవ్వుతున్నారు జనాలు. పంతానికి ఒకటే 29లో రాజకీయ జీవితం అంతం, అది మాత్రం గ్యారంటీ. కానీ పవన్ కళ్యాణ్ కూడా తొక్కు పెట్టి నారతీస్తా అంటున్నాడు కదా వైసీపీ వాళ్ళు. చాలా మందిని ఇంతకుముందు ఆయన తొక్కిపెట్టి నారదీశారండి. గతంలో 30,000 మంది అమ్మాయిలు వెళ్ళిపోయిన వాళ్ళని అందరినీ పట్టుకొని వచ్చి తొక్కిపెట్టి నారదీస్తా అన్న వాళ్ళందరినీ కూడా చాలామందిని తొక్కిపెట్టి నారదీశారు. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలామందిని తొక్కిపెట్టి నారదీస్తా, తోలుదీస్తా ఇవన్నీ అనేది ఆయన ఎమ్మెల్యేలు. ఈరోజు నిన్నెవరు అనంతపురంలో ఒక ఎమ్మెల్యే, మొన్న ఒక ఎమ్మెల్యే నానా బూతులు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే అవన్నీ ఆయన కనపట్ల. ఆయన మాత్రం సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గౌరవంగా ప్రశ్నించాలి, చాలా మర్యాదగా ప్రశ్నించాలి, లేకపోతే కేసులు పెడతామని చెప్పి హోంశాఖలో ఏలుపెట్టి మరీ కూడా ఆయన చెప్పుకునేటువంటి దుస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు.